హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఐడియాస్ అనేది చూసేద్దామండి. సో బిగినర్ లెవెల్లో మీరు వెబ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకున్నారు అంటే జనరల్గా మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. అప్పుడు మీరు తప్పకుండా ఒక ప్రాజెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమేకి ఒక వెయిటేజ్ అనేది యాడ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఏ స్కిల్ నేర్చుకున్నా కూడా ప్రాజెక్ట్స్ చేయడం నెససరీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు నేర్చుకున్నారు ఓకే, కానీ అప్పుడు మీరు 100% నేర్చుకున్నాము అనుకుంటారు, కాకపోతే కాదు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే అసలు ఎవ్రీథింగ్ ఒక క్లియర్గా మీరు ఒక సబ్జెక్ట్ అంటే ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. సో ప్రాజెక్ట్స్ అనేది చేయడం వల్ల మీ నాలెడ్జ్ కూడా అప్ టు మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేను బిగినర్కి సంబంధించి ఒక 10 ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి తీసుకొచ్చానండి. సో ఈ వీడియో అంతా కూడా చూసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే మీకు ఏదైతే బెస్ట్గా మీరు చేయగలుగుతారో అటువంటి ప్రాజెక్ట్స్ని చూస్ చేసేసుకుని మీరైతే ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేసేయచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ జనరల్గా మోస్ట్ యూజ్డ్ స్కిల్స్ అసలు ఏమేమి యూజ్ చేస్తాం ఆ ఒక ప్రాజెక్ట్కి అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసేయండి అండ్ మీరైతే ప్రాజెక్ట్స్ చేసేసి అసలు ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇటు చూడండి, ఫస్ట్గా ఇక్కడ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేసి ఉంది. అంటే మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఒక వెబ్సైట్ మనంతకు మనమే క్రియేట్ చేసుకోవడం అనమాట. అంటే మనకంటూ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉండడం అనమాట. సో బేసికల్గా మీ రెజ్యూమేని హెచ్ఆర్కి హెచ్ఆర్కి అయినా ఎవరికైనా పంపే ముందు ఈ పోర్ట్ఫోలియో పంపితే మీ వెబ్సైట్ పంపితే మీ పోర్ట్ఫోలియో మొత్తం దాంట్లో ఉంటుంది. సో ఇది ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. సో బేసికల్గా దీని స్కిల్స్ వచ్చేసి మనకి బేసిక్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అయితే ఇనఫ్ అండి. సో ఇదండి ఫస్ట్ ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాబిట్ ట్రాకర్ అనేసి ఉంది. అంటే జనరల్గా చాలామంది చాలా హ్యాబిట్స్ కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటారు, లేకపోతే సర్టెన్ డేలో ఇదంతా పెట్టుకుని ఇవన్నీ మనం చేయాలి అనేసి అనుకుంటుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచి యోగా చేయాలి, ఇన్ని వాటర్ తాగాలి, లేకపోతే వాకింగ్ ఇంత చేయాలి అలాంటివి. సో ఇలా మనం హ్యాబిట్ ట్రాకర్ ఏదైనా క్రియేట్ చేశాక మన హ్యాబిట్స్ అన్నీ కూడా దాంట్లో ట్రాక్ చేయొచ్చు అనమాట. అది ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తుంది. సో అలా మనకి స్కిల్స్ వచ్చేసరికి దీనికి రియాక్ట్ జేఎస్ లేకపోతే జావాస్క్రిప్ట్ అనేది వచ్చి ఉండాలి. అండ్ వాటిని యూజ్ చేసుకుని ఈ హ్యాబిట్ ట్రాకర్ అనేది బిల్డ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మూవీ సెర్చ్ అండ్ రేటింగ్ యాప్ అనమాట. అంటే జనరల్గా మనము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. ఎలా అంటే మూవీస్ సెర్చ్ చేయడానికి, లేకపోతే దాంట్లో రేటింగ్ అండ్ మూవీస్ సెర్చ్ అనేది ఒక యాప్, రేటింగ్ యాప్ అనేది ఒక యాప్. సో మనకి బేసికల్గా మూవీస్ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటిది ఒకటి అనమాట. సో వీటిని జనరల్గా మనకి రియాక్ట్ API ఇంటిగ్రేషన్తో మనం అయితే ఈ యాప్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఆన్లైన్ డ్రాయింగ్ క్యాన్వాస్ లేకపోతే పెయింట్ యాప్. అంటే ఆన్లైన్లో మీరు పెయింట్ చేసేది డ్రాయింగ్ యాప్స్ అనేవి చూసే ఉంటారు ఆల్రెడీ. సో అలాంటివి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో వాటికి బేసికల్గా మనకు కావాల్సింది ఏంటి అంటే HTML క్యాన్వాస్ కావాలి అండ్ అలాగే జావాస్క్రిప్ట్ కూడా కావాలన్నమాట. సో వీటి రెండింటిని మనం యూజ్ చేస్తూ ఆన్లైన్ డ్రాయింగ్ క్యాన్వాస్ లేకపోతే పెయింట్ యాప్ అనేది మనము బిల్డ్ చేయొచ్చు. దాని తర్వాత లైవ్ కోడ్ ఎడిటర్. మీరు ఎప్పుడైనా లైవ్ కోడ్ ఎడిటర్స్ అనేవి మీ మొబైల్స్లో ఎక్కడైనా చూసే ఉంటారు. మీరు నేర్చుకునే ప్రాసెస్లో ఇలాంటి లైవ్ కోడ్ ఎడిటర్స్ గురించి వినే ఉంటారు. సో అలాంటి లైవ్ కోడ్ ఎడిటర్స్ని మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా అంటే రియాక్ట్ ప్లస్ ఐఫ్రేమ్ని యూజ్ చేసేసుకుని మనము ఇలాంటి లైవ్ కోడ్ ఎడిటర్స్ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ 6th వన్ వచ్చేసరికి AI చాట్బోట్ వెబ్సైట్. అంటే కస్టమర్ సపోర్ట్ చాట్బోట్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే మీరు చూసే ఉంటారు చాలా వాటిల్లో చాట్బోట్స్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తున్న ChatGPT లాంటివి, లేకపోతే మనము ఏదైనా యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ యాప్స్ తీసుకుంటే కూడా ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా, అమెజాన్ ఇలాంటి చాట్బోట్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు వేర్ ఈజ్ మై డెలివరీ అంటే వేర్ ఈజ్ మై ఆర్డర్ అంటే అది ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుందో, అంటే అది ఎక్కడ వస్తుందో, ఇంకా ఎన్ని డేస్ పడుతుందో అవన్నీ కూడా అక్కడ చెప్తాయి. ఆటోమేటిక్ రిప్లై అనేది వస్తుంది కదా. సో వాటిని మనం చాట్బోట్ అనేసి అంటాం. అంటే ఆటోమేటిక్ రిప్లై అనేది ఉంటుంది అక్కడ. సో అలాంటివి మనం కూడా క్రియేట్ చేయొచ్చు. సో దానికి బేసికల్గా HTML, జావాస్క్రిప్ట్ అండ్ ఓపెన్ API అనేది యూజ్ చేస్తాము.
అండ్ అలాగే మనకి మెంటల్ వెల్నెస్ జర్నల్ యాప్ అని కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా లైక్ మన మూడ్ బాగాలేదు అలాంటి టైమ్స్లో లైక్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి ఒక జర్నల్ యాప్ని కూడా తీసేసుకోవచ్చు, అంటే బిల్డ్ చేయొచ్చు మన పర్సనల్గా అనమాట. ఎవరో యాప్ చేస్తే అది దాంట్లోకి వెళ్ళి అదంతా కాదు, మనం కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో జనరల్గా దీంట్లో మనకి అనిపించిన ఒక నోట్స్లా రాసుకోవచ్చు, జర్నలింగ్ చేసుకోవచ్చు అనమాట యూజువల్గా. సో దీనికి మనకి ఏం కావాలి అంటే రియాక్ట్ నేటివ్ ఆర్ PWA కావాలన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్. సో దీనికైతే మనము మెన్, జాంగో అండ్ MySQL అయితే అవసరం పడుతుంది. అండ్ అలాగే ఈవెంట్ బుకింగ్ వెబ్సైట్, అంటే జనరల్గా మనకి లైక్ కన్సర్ట్స్ ఏమైనా ఉంటే బుక్ చేస్తాం కదా, సో ఆన్లైన్గా బుక్ చేసేసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా కన్సర్ట్ ఉంటే మనం చేసిన ఈ వెబ్సైట్కి వెళ్ళి ఓకే అనేసి బుక్ చేసుకుంటే, అంటే బుకింగ్ అంటే ఆబ్వియస్గా పేమెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం PHP లేకపోతే నోడ్ యూజ్ చేస్తాం. అండ్ స్ట్రైప్ ఆర్ రేజర్ పే అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఫోన్పే అనుకోవచ్చు, కాకపోతే ఆటోమేటిక్గా చేసేస్తాం, ఏ నంబర్ అవసరం లేదు అలా అనమాట. సో ఇది యూజువల్గా వెబ్సైట్స్లో మనం పెడతాం అనమాట, ఈ రేజర్ పే కానివ్వండి, స్ట్రైప్ కానివ్వండి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన పైథాన్ లైఫ్ వెబ్సైట్లో కూడా ఈ రేజర్ పే అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా కోర్స్ ఎన్రోల్మెంట్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి మీకు ఏది కోర్స్ డెవాప్సా, పైథానా, జావానా, SQL మీకు ఇష్టం ఉన్న వాటిలో లైక్ ఎలా అయితే పేమెంట్ చేసేసి మీరు ఎన్రోల్ అయిపోయి క్లాసెస్ వింటారో అలాగే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి రేజర్ పే చేసేసి లేకపోతే స్ట్రైప్ చేసేసి అక్కడ కన్సర్ట్స్ అనేవి లేకపోతే ఇంకేదన్నా ఈవెంట్స్ అనేవి బుక్ చేసుకుంటాం అనమాట ఈ యాప్లో. ఓకే, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ 10th వన్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఫ్లాష్ కార్డ్ యాప్ అనమాట. అంటే ఫ్లాష్ కార్డ్ యాప్ అంటే జనరల్గా ఇక్కడ ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, సో అలాంటి యాప్స్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. దానికోసం అయితే మనం రియాక్ట్ లేకపోతే వ్యూ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇదండి అసలు వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఐడియాస్ అన్నీ కూడా. సో ఇంకా చాలా లైక్ ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి ఉంటాయి, నేను ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ ఏదైనా PDF ఇవ్వడం కానీ లైక్ దట్. సో మీరు అసలు ఏ ప్రాజెక్ట్ అనేది చూస్ చేసుకున్నారు, దేంట్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఏది చేయబోతున్నారు, లేకపోతే ఆల్రెడీ ఇంకేమైనా చేశారా, ఎవ్రీథింగ్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఎట్ ది ఎండ్ నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామనేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారండి. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫీచర్స్కి వచ్చేసరికి మనకి జనరల్గా 200+ అవర్స్ రికార్డింగ్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, లైక్ మీకు ఏదైనా డౌట్స్ సెషన్స్ కూడా కండక్ట్ చేసి మీకు డౌట్స్ ఉంటే కూడా క్లియరెన్స్ అవన్నీ కూడా చేస్తాము. అండ్ అలాగే మీకు జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి, రెజ్యూమే బిల్డింగ్స్, ఇంకా ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, సర్టిఫికేషన్స్, టాస్క్, ఎవ్రీడే టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో వీటితో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. అండ్ మీరు ఒకవేళ ఒక ఫ్రీ క్లాస్, ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్న నంబర్కి జస్ట్ కాంటాక్ట్ అయిపోండి. మీరు ఫ్రీ క్లాస్ చూసి నచ్చితేనే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.